నీ జీవితంలో ఒక ప్రశ్న ఎప్పుడైనా లోపల నిశ్శబ్దంగా ఇలా అడిగిందా? నేను ఎప్పుడూ తప్పు చేయలేదు, అయినా నా జీవితంలో ఎందుకు ఇలా జరుగుతోంది అని. నీకు నువ్వు నిజాయితీగా ఉండి చూసుకున్నా, ఎవరికి నష్టం చేయకపోయినా, జాగ్రత్తగా జీవించినా కొన్ని సంఘటనలు మాత్రం నీ జీవితంలోకి వస్తాయి. అవి కూడా నువ్వు ఆర్డర్ చేయనివే. ఒకే నగరంలో, ఒకే కాలంలో, ఒకే అవకాశాల మధ్య జీవితం మొదలుపెట్టిన ఇద్దరు మనుషులు. ఒకరి జీవితం నెమ్మదిగా ముందుకు వెళ్తుంది, స్టెప్ బై స్టెప్ సెటిల్ అవుతుంది. ఇంకొకరి జీవితం మాత్రం ఎప్పుడూ ఏదో అడ్డంకిలోనే చిక్కుకుంటుంది. చిన్న విషయమే అయినా పెద్ద సమస్యగా మారుతుంది. ఇది కేవలం అదృష్టమా, లేదా మన కంటికి కనిపించకుండా, మన లాజిక్కి అందకుండా ఏదైనా లోతైన వ్యవస్థ మన జీవితాల్లో పనిచేస్తుందా? నీ చుట్టూ గమనిస్తే ఇంకో విషయం కూడా కనిపిస్తుంది. ఇద్దరు మనుషులు ఒకే పరిస్థితిని ఎదుర్కొంటారు. ఉదాహరణకి, ఒక కంపెనీలో ఇద్దరిని జాబ్ నుండి తీసేశారు. ఒకరికి అది కొత్త స్కిల్ నేర్చుకునే మలుపు అవుతుంది, కొత్త దారి తెరుస్తుంది. ఇంకొకరికి మాత్రం అదే సంఘటన ఆత్మవిశ్వాసం కోల్పోయే కారణమవుతుంది. పరిస్థితి ఒకటే, ఫలితం మాత్రం వేరు. ఇద్దరికీ ఒకే విమర్శ వచ్చింది. ఒకరు దాన్ని సరిచేసుకునే ఫీడ్బ్యాక్గా తీసుకున్నారు, ఇంకొకరు అదే మాటను వ్యక్తిగత అవమానంగా మోస్తున్నారు. పరిస్థితి ఒకటే, తేడా మన లోపల మొదలవుతుంది. అదే కర్మ. చాలామంది కర్మను ఒక సింపుల్ ఫార్ములా లాగా అర్థం చేసుకుంటారు. మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుంది. ఇది పూర్తిగా తప్పు కాదు, కానీ ఇది పూర్తిగా నిజం కూడా కాదు. ఎందుకంటే జీవితం మ్యాథ్స్ సమీకరణం కాదు కదా. ఇది ఒక పెద్ద ప్రాసెస్. కొన్నిసార్లు తప్పు చేసేవారే సుఖంగా కనిపిస్తారు, మంచి చేసేవారు కష్టపడుతూ కనిపిస్తారు. అప్పుడు మనసులో సందేహం వస్తుంది, అయితే న్యాయం ఎక్కడా అని. ఇక్కడే మన అర్థం సరిపోదు. కర్మ అనేది ఒక రోజు, ఒక పని, ఒక ఫలితం అనే చిన్న సిస్టమ్ కాదు. ఇది ఒక దీర్ఘ ప్రక్రియ. ఉదాహరణకి, నీ జీవితాన్ని ఒక బ్యాంక్ అకౌంట్ అనుకో. కానీ ఇది సాధారణ బ్యాంక్ అకౌంట్ కాదు. ఇది స్మృతి బ్యాంక్, చర్యల బ్యాంక్, స్పందనల బ్యాంక్. ఈ అకౌంట్ ఈ జన్మలో ఓపెన్ కాలేదు, చాలా కాలంగా డేటా చేరుతోంది. నీ ప్రతి ఆలోచన, నీ ప్రతి ఉద్దేశం, నీ ప్రతి నిర్ణయం, నీ ప్రతి భావోద్వేగ స్పందన అన్నీ ఇందులో నిల్వవుతాయి. దీనినే సంచిత కర్మ అంటారు. ఇది శిక్షల జాబితా కాదు, ఇది ఒక రికార్డ్, ఒక సీడ్ బ్యాంక్ లాంటిది. ఏ విత్తనం వేశామో అది అక్కడ ఉంటుంది. నీకు గుర్తుండకపోవచ్చు, కానీ ప్రభావం మాత్రం మర్చిపోదు. కానీ ఈ మొత్తం నిల్వ ఒకేసారి యాక్టివ్ అవ్వదు, లేకపోతే జీవితం భరించలేనిది అయిపోతుంది కదా. అందుకే అందులోంచి కొంత భాగం ప్రస్తుతం యాక్టివ్ అవుతుంది, మన జీవితంలోకి వస్తుంది. అదే ప్రారబ్ధ కర్మ, అంటే ప్రస్తుతం నడుస్తున్న భాగం అన్నమాట. ఈ ప్రారబ్ధ కర్మ అంటే ఇప్పుడే ఫలితంగా కనిపిస్తున్నది కాదు. నీ శరీరం, నీ కుటుంబ పరిస్థితులు, కొన్ని ప్రారంభ అవకాశాలు, కొన్ని ప్రారంభ పరిమితులు, ఇలా చాలా వరకు ప్రారబ్ధ కర్మ పరిధిలో ఉంటాయి. ఇవి నువ్వు ఎంచుకోలేదు, కానీ ఇది నీ చేతుల్లోకి వచ్చింది. ఇక్కడే ఒక ముఖ్యమైన పాయింట్. ఇది నీ తప్పు కాదు, కానీ ఇది నీ బాధ్యత. ఇక్కడే చాలామంది జీవితంలో యుద్ధం మొదలు పెట్టేస్తారు. ఇది ఇలా ఉండకూడదు, ఇది ఇలా జరగకూడదు, నాకే ఎందుకు ఇలా జరిగింది అని లోపల నిరసన పెంచుకుంటారు. అక్కడి నుంచి మానసిక బాధ మొదలవుతుంది. కానీ గుర్తుంచుకో, ప్రారంభం నీ ఫైనల్ గమ్యం కాదు, అది కేవలం నీ ప్రారంభ స్థానం మాత్రమే. నువ్విప్పుడు సృష్టిస్తున్నది మాత్రం ఆగామి కర్మ. అదే అత్యంత ముఖ్యమైన భాగం. ఉదాహరణకి, ఎవరైనా నిన్ను తక్కువ చేసి చూశారు. ఇప్పుడు నువ్వు లోపల రెండు రకాలుగా స్పందించవచ్చు. మొదటిది కోపం, ద్వేషం, ప్రతీకారం పెంచుకోవడం. రెండవది వారు ఎందుకు అలా అన్నారని గమనించుకొని సరిదిద్దుకొని ముందుకు వెళ్ళడం. బయట సంఘటన ఒకటి, ఏమిటది? వాళ్ళు నిన్ను అవమానించడం. లోపల నువ్వు సృష్టించుకునే స్పందన మాత్రం రెండు రకాలుగా ఉంది. అక్కడే కొత్త కర్మ పుడుతుంది. అందుకే కర్మ అనేది నీతో జరిగినది కాదు, నీ లోపల నువ్వు సృష్టించిన ప్రతి స్పందనే ఆ కర్మ. ఇప్పుడు అసలు ప్రశ్న, ఈ చక్రం అసలు ఆగుతుందా? అవును, ఖచ్చితంగా ఆగుతుంది. కానీ దీనికి ఒక షరతు ఉంది. కర్మ నుంచి బయటపడే మార్గం. అదేంటంటే, కర్మను ఆపేది మంచి పనులు ఎక్కువ చేయడం కాదు. ఎందుకంటే చర్య అంటేనే మరొక ముద్ర.
దానివల్ల కర్మ పెరుగుతుంది కానీ తగ్గడం ఏముండదు. కర్మను తగ్గించేది అవగాహన. స్పందనకు ముందు వచ్చే ఒక చిన్న గ్యాప్, ఎవరైనా ఒక మాట అన్నప్పుడు ఒక క్షణం, ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఒక్క శ్వాస. ఆ గ్యాప్లో నువ్వు చూస్తున్నావా లేక పాత అలవాటుతో స్పందిస్తున్నావా? ఆ చూసే శక్తినే ధ్యానం అంటారు. ధ్యానం అంటే పోస్చర్ కాదు, ప్లేస్ కాదు, టైం కాదు. ధ్యానం అంటే లోపల జరిగేది స్పష్టంగా గమనించడం. నీ స్పందన మారితే నీ దిశ మారుతుంది, నీ దిశ మారితే నీ భవిష్యత్తు మారుతుంది. ఎందుకంటే నీ భవిష్యత్తు రేపు తయారు కాదు, ఇప్పుడే తయారవుతుంది. ఈ గమనించే శక్తి ఎలా పెంచుకోవాలి అనేది తర్వాతి వీడియోలో వివరంగా ధ్యానం గురించి తెలుసుకుందాం. ఈ వీడియోని పూర్తిగా విన్నవారు మాత్రం ఒక ముఖ్యమైన విషయాన్ని ఇప్పటికీ గమనించుంటారు. జీవితాన్ని మార్చేది పరిస్థితులు కాదు, స్పందన అని. అదే నీ కర్మ, అదే నీ భవిష్యత్తు.